జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు జైలుకి, బెయిల్‌కి మధ్య ఊగిసలాడుతుంది. ఇటీవల ఆహ్, ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో వైసీపీ పార్టీ రెబెల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని ఒక పిటిషను, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని మరొక పిటిషన్ ఏసాడో, అందులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతల్లో నిద్రలేని రాత్రులు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ను వదిలిపెట్టి బెంగళూరు ప్యాలెస్కు పరుగులు పెడుతున్నాడు. వాస్తవానికి గత 40 రోజుల వ్యవధిలో 4 సార్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ను వదిలిపెట్టి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్లలో బెంగళూరు వెళ్ళా. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కానివ్వండి, మొన్న అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళా. అయితే హైదరాబాదు లేకపోతే ఏపీలోనే ఇక్కడ మాత్రమే ఉండేవాడు. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో, ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడేమో కూటమి ప్రభుత్వం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేక ఇప్పుడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి, కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. సరే, మొన్న ఆల్రెడీ ఏదైతే రఘురామకృష్ణరాజు చేసినటువంటి పిటిషన్ ఉందో, ఆ పిటిషన్ విచారణ సందర్భంగా స్వయంగా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ సమర్పించినటువంటి అఫిడవిట్ మేము చూసామో, ఒక రకంగా బాధ కలిగిందని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది. బాధ కలగడం అంటే ఎందుకు బాధ కలిగింది అంటే, కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదు. ఇదే వాదనను రఘురామకృష్ణరాజు తరపు లాయర్ బలంగా వాదిస్తే కోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజయ్ ఖన్నా ధర్మాసనం అంగీకరించింది. మేము కూడా అఫిడవిట్ పరిశీలించాం, బాధ కలిగింది, కేసులో ఎటువంటి పురోగతి లేదు అని స్పష్టంగా ఒప్పుకోవడంతో పాటు డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి కేసును విచారించాలని చెప్పి ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు పుట్టించే అంశం ఇదే. ఒక రకంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అన్నంత పని చేసింది కోర్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ గేమ్ ఆడుతున్నాడు మొదటి నుంచి కూడా. ఏంటంటే, మెయిన్ కేసు విచారణలోకి వెళ్లకుండా డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా కేసును అడ్డుకునే ప్రయత్నం. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటంటే, సిబిఐ పెట్టిన ఆ సెక్షన్ తప్పు, సిబిఐ పెట్టిన ఈ సెక్షన్ తప్పు, లేకపోతే నాకు దాంతో సంబంధం లేదు, దీంతో సంబంధం లేదు, దాన్ని కొట్టేయండి, దీన్ని కొట్టేయండి అని చెప్పి ఒకదాని మీద పిటిషన్ వేసుకుంటూ వెళ్తుంటే, ముందు దాన్ని విచారించి దాన్ని క్లోజ్ చేసిన తర్వాత మెయిన్ కేసులోకి విచారణకి వెళ్ళాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆ విధంగా మలుచుకున్నాడు. అది క్లోజ్ అవ్వకముందే మరొక డిశ్చార్జ్ పిటిషను, మళ్ళీ అది క్లోజ్ అవ్వకముందే మరొక డిశ్చార్జ్ పిటిషన్లు, ఇలా వేల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు తాను వేయటంతో పాటు ఈ కేసులో ఇంకా ఎవరైతే ఆ నిందితుల జాబితాలో ఉన్నారో, విజయసాయిరెడ్డి కానివ్వండి, ఐఏఎస్ శ్రీలక్ష్మి కానివ్వండి, ఎవరైతే ఈ జాబితాలో ఉన్నారో, నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, వీళ్ళందరితో కూడా డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తే అదంతా ఏమైందంటే తడిసి మోపుడయ్యి తలకు మించిన భారంగా మారింది. ఆశ్చర్యపోతారు, 6 మందో 9 మందో సిబిఐ కోర్టు న్యాయమూర్తులు మారారు, కానీ ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద తీర్పు రాలి. 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి, చివరి 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి దాదాపుగా 7-8 మంది మారితే, అంటే ఏడాదికి ఒకరు చొప్పున న్యాయమూర్తి మారుతున్నా. లాస్ట్ టైం ఉన్న ఆయన అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పూర్తిగా విన్నారు. ఇక రేపో మాపో తీర్పు రావాల్సిన సమయంలో ఆయన బదిలీ వెళ్ళిపోయాడు. మళ్ళీ కథ మొదటికే. సో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఒక డెడ్ లైన్ పెట్టింది. డిశ్చార్జ్ పిటిషన్లకు ఒక డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ లోపు ఫలితం ఇవ్వాల్సిన సమయంలో జడ్జి మారిపోయారు మళ్ళీ అక్కడ. దాంతో ఏమైంది, మళ్ళీ మొదటికి వచ్చింది కథ, మళ్ళీ మొదటికే వచ్చింది. సో ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఈ లూప్ హోల్స్ను ఉపయోగించుకుని కేసు ముందుకు వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ధర్మాసనానికి కూడా అర్థమైంది, సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా, వీళ్ళు ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారని చెప్పి ఒక తీర్పునిచ్చింది. ఏమనంటే, డిశ్చార్జ్ పిటిషన్లకు మెయిన్ కేసు విచారణకు సంబంధమే లేదు. డిశ్చార్జ్ పిటిషన్లకు మెయిన్ కేసుకు సంబంధమే లేదు. డిశ్చార్జ్ పిటిషన్తో సంబంధం లేకుండా మెయిన్ కేసు విచారణ జరపండి, డిశ్చార్జ్ పిటిషన్ విచారణ సపరేట్గా జరపండి అని చెప్పడంతో పాటు సిబిఐకి కేవలం జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం ఒక లాయర్ని వేసుకోమని చెప్పింది. అంటే వేరే అన్ని కేసుల్లో ఇన్వాల్వ్ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులు రోజువారీ విచారణ కోసమే ఒక సుప్రీంకోర్టు ఒక లాయర్ని వేసుకోమని చెప్పింది సిబిఐకి. అంటే ఆ కేసులో ఎంత డెప్త్ ఉంది, ఆ కేసులో ఎటువంటి జాప్యం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు చెప్పింది ఇదే. ఏళ్ల తరబడి ఈ కేసు ఎందుకు సాగుతుందని సిబిఐని ప్రశ్నించింది. మీరు గత వాయిదా సమయంలో అనుకుంటా సిబిఐ మా తప్పేమీ లేదంటే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దర్యాప్తు సంస్థ అయినా మీరే జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పకుండా మాకు సంబంధం లేదంటే దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు సమాధానం చెబుతారు? కేసుని పర్చ్యూ చేయాల్సిన బాధ్యత, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, పురోగతి సాధించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది కదా.
మీరు ఎందుకు బలంగా వాదనలు వినిపించడం లేదు, ఎందుకు రెగ్యులర్గా కేసుల్ని వాయిదాలు పడకుండా అడ్డుకోవటం లేదని చెప్పి గతంలో సుప్రీంకోర్టు అడిగింది, సిబిఐని అడిగింది. దాంతో సిబిఐ ఏమీ సమాధానం చెప్పలేక కక్కలాక మింగలాక సరే ఏదో తప్పించుకుంది అనుకోండి, తర్వాత వాయిదానే ఇప్పుడు జరిగిన వాయిదా. సో అందుకే అప్పుడే ఏమైంది చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి సమగ్ర సమాచారంతో ఒక అఫిడవిట్ దాఖలు చేయమని అడిగితే చేశారు వాళ్ళు. అప్పుడు దాన్ని న్యాయమూర్తి చదివారు. కేసు హీరింగ్కి వచ్చే ముందు న్యాయమూర్తి చదువుతారు దాన్ని. సో పూర్తిగా చదివి ఆయన చెప్పింది అదే, కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఎందుకు లేదు అంటే డిశ్చార్జ్ పిటిషన్ల వంక. కాబట్టి ఇక నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు దీనికి సంబంధం లేకుండా విచారించండి, మెయిన్ కేసు రన్ చేసేయండి అన్నారు. వాస్తవానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అంటాం కదా మనం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైనా ఒక కేసును టేకప్ చేసి మనీ ట్రయల్గా నిర్వహిస్తే ఖచ్చితంగా అందులో తప్పించుకోలేరు. మీరు ఎక్కడైనా చూసుకోండి దేశంలో, ఒకసారి మనీ ట్రయల్ జరిగింది అంటే ఖచ్చితంగా తప్పించుకోలేరు, దొరికేస్తారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీది కానివ్వండి, లేదా ఇతర కేసులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కేసు కూడా దాంట్లో మనీ ట్రయల్ జరిగింది, ఆల్రెడీ ఆస్తులు సీజ్ చేశారు. మళ్ళీ చంద్రబాబు గారి కేసులో మనీ ట్రయల్ లేదు. చంద్రబాబు గారి కేసులో డబ్బులు దొరకల, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి తప్ప డబ్బులు పలానా చోటకి వెళ్ళాయి అనడానికి ఆధారాలు లేవు. బట్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఆధారాలు ఉన్నాయి. ఆయన తండ్రి నుంచి లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టారు. సో అవి పక్క రెడ్ హ్యాండెడ్ ఆధారాలు. అవి ఎలా పెట్టారు, క్విట్ ప్రోకో, ఇటు సహాయం పొంది ఇటు సహాయం చేశారు, ఇటు 100 రూపాయలు సహాయం పొందితే ఒక 50 రూపాయలు ఇటు సహాయం చేశారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మనీ ట్రయల్ జరిగింది, దొరికింది, ఆస్తులు సీజ్ చేశారు. కాబట్టి ఇందులో గన ఈడీ గన ప్రొసీడ్ అయితే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు ఖచ్చితంగా. కాబట్టే ఈ కేసులు ముందుకు నడవకుండా డిశ్చార్జ్ పిటిషన్లను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం డ్రామాలు ఆడుతూ వచ్చాడు. దీంతో సుప్రీంకోర్టు కూడా డిశ్చార్జ్ పిటిషన్తో సంబంధం లేకుండా ఎప్పుడైతే మెయిన్ కేసు విచారణ జరపాలి అని చెప్పిందో, ఇక జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కబడినట్టు అయింది. ఎందుకని, డిశ్చార్జ్ పిటిషన్తో సంబంధం లేకుండా మెయిన్ కేసు విచారణ జరిపితే ఆ పిటిషన్లు అక్కడ ఉండగానే ఇక్కడ కేసు తేలిపోద్ది. సో ఖచ్చితంగా ఒక దాంట్లో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడినా కానీ దాదాపుగా 7 నుంచి 10 ఏళ్ళు శిక్ష పడుతుంది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఒక కేసులో నిరూపించబడినా దాదాపుగా 31 కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ అన్ని కేసులు కలిపి దాదాపు 31 కేసుల దాకా ఉన్నట్టున్నాయి. అందులో ఈడీ కేసులే కేవలం ఈడీ కేసులే 11 కేసుల దాకా ఉన్నట్టున్నాయి. సో ఇందులో ఏ ఒక్కటి కన్నా నిరూపించబడినా మిగతా నిరూపించబడకముందే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడాడు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది, వైసీపీ పార్టీకి నిద్ర లేకుండా చేస్తుంది. నిజంగా మెయిన్ కేసు విచారణ మొదలైతే రోజువారీ విచారణ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గుర్తు చేసింది. ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి, ఏడాదిలో పూర్తి చేయాలన్న అంశాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకుని మీరు కేసును విచారించాలని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సో దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుంచి వెనక్కు ఇలాగ ఉంది. ఒక పక్క పదవి లేదు, ఇంకో పక్క కేసులు విచారణ ఎదుర్కోవాలా. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియక తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడ మంతనాలు జరుపుతున్నాడని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద చెంపపెట్టుగా